ఫ్రంట్ పార్ట్లో ఇంకా డాట్స్ మిగిలి ఉన్నాయి కదా, ఆ డాట్స్ని ఎలా వేసుకోవాలో చూద్దాము. దానికోసం ఫస్ట్ ఈ 2 మార్కుల్ని ఇలాగా కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ డాట్ని 2 రకాలుగా వేసుకోవచ్చండి. ఫస్ట్ది ఈ షోల్డర్ని మధ్యలోకి ఇలా పట్టేసుకునేసి కింద కూడా ఇలా స్ట్రైట్గా పట్టుకొని ఇట్లా మడిచేసి ఇట్లా రఫ్ చేసుకున్నామంటే ఒక లైన్ అనేది పడుతుంది. ఆ లైన్ మీద గీసేసుకుందాము. ఇది ఒక పద్ధతి. ఈ డాట్ లెంత్ అనేది 2.5 పెట్టుకోవాలండి. ఎవరికైనా 2.5 సరిపోతుంది. మరీ పెద్ద సైజు వాళ్ళకైతే ఒక 1/2 ఇంచ్ పెంచుకోవాలి, లేదంటే 2.5 సరిపోద్ది. రెండవ పద్ధతి ఏంటంటే ఈ ఉక్స్ పట్టీకల నుంచి కుట్టడం కోసము 1/2 ఇంచ్ వదిలేసుకొని అక్కడి నుంచి 3.5 అనేది పెట్టుకోవాలి. ఈ 2 మార్కులు కూడా ఒక చోటకే వచ్చాయి అంటే ఇట్లా 3.5 పెట్టుకున్నా, షోల్డర్ హాఫ్ చేసి పెట్టుకున్నా సరే మెయిన్ డాట్ అనేది వస్తుంది. ఏది ఈజీగా ఉంటే అది పెట్టేసుకునేసేయండి. ఇప్పుడు డాట్ వెడల్పు పెట్టుకుందాము. డాట్ వెడల్పు తెలిసిందే కదా, చెస్ట్ని పెట్టి పెట్టాలి. నేను 1 ఇంచ్ అనేది పెడుతున్నానండి. నార్మల్ బ్లౌజెస్ అయితే 1 ఇంచ్ సరిపోతుంది. ఇలాగా 1 ఇంచ్ తోటి మార్క్ చేశాను. ఇప్పుడు ఈ ఉక్స్ పట్టీకల్లి డాట్ ఎట్లా వేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ గ్యాప్ తోటి మార్క్ చేసుకోవాలి. డాట్ వెడల్పు 1 ఇంచ్ పెట్టినప్పుడు ఆ గ్యాప్ కూడా 1 ఇంచే ఉండాలి. అప్పుడే కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్. ఈ పొడవు ఎంతన్నా రాని మనకు సంబంధం లేదు. మధ్యలో హాఫ్ చేసి అది హాఫ్ చేసి మార్క్ చేయటం అనేది రాంగ్. అది అట్లా చేయకూడదు. ఇప్పుడు మూడో డాట్ ఎట్లా అంటే ఈ లైన్ గీసినాం కదా కింద, ఆ లైన్కి స్ట్రైట్గా అట్లా పెట్టేసుకునేసి 1 ఇంచ్ గ్యాప్ తోటి మరొకటి గీసుకోవాలి లైను. మూడో డాట్ని అట్లా వేసుకోవాలి. కరెక్ట్గా ట్రయాంగిల్ షేప్ అనేది వస్తుంది. ఇది కరెక్ట్ డాట్స్ ఇట్లాగే వేసుకోవాలి. ఇది కరెక్ట్గా ఉంటుంది బ్లౌజు. ఇలా కుట్టి చూడండి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ అనేది ఇక్కడే వచ్చేసింది. ఇలాగైనా కొలుచుకొని క్రాస్ బెల్ట్ కటింగ్ చేసుకోవచ్చు, లేదంటే ఆది బ్లౌజ్లో నుంచి అయినా కటింగ్ చేసుకోవచ్చు. అలా చేసుకున్నా కానీ పర్లేదు. క్రాస్ బెల్ట్ని ఇక్కడ తీసుకోవాలండి, అక్కడ తీయొద్దు. అది క్రాస్ మీద ఉంది కాబట్టి అక్కడ తీయకూడదు. సరే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.